నల్ల కలువ 88th చాప్టర్. ఏది కాదు, ఇంకోసారి మీరు ఈ ఇంటికి వచ్చినా నన్ను మీ కూతురు అని చెప్పుకున్నా ఈ ఇంటి నుంచే కాదు, ఈ లోకంలో నుంచే దూరం అవడానికి కాస్త కూడా ఆలోచించను అని కోపంగా చెప్తుంది. ఆ మాటకి సోమేశ్వర్ గారు బాధగా మారిపోతే విశ్వ ఏ భావం లేకుండా చూస్తాడు. అలా అనకూడదమ్మా అని సుమన్ గారు అంటే, ఈయన మాత్రం కూతురి ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేయొచ్చా అని కోపంగా అడుగుతుంది. సరే నిహా, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని బాధగా అడుగుతారు సోమేశ్వర్ గారు. ఇప్పుడు మీరేం చేసినా మీరు చేసిన తప్పు ఒప్పుగా మారిపోదు కదా అని అంటుంది. సరే అయితే విను, నిన్ను బలవంతంగా ఈ బంధంలో ఇరికించి నీతో పాటు విశ్వ జీవితం కూడా నాశనం చేశాను అని అర్థమైంది. చేసిన తప్పునైతే రూపుమాపలేను, కానీ నా పొరపాటును కాస్తైనా సరిదిద్దుతాను అని అంటారు ఆయన. ఏం చేస్తారు అన్నట్టు అందరూ చూస్తుంటే, మీ ఇద్దరిని పెళ్లితో ఒకటి చేసిన నేనే విడాకులు కూడా ఇప్పించి మీ ఈ బలవంతపు బంధం నుండి మీ ఇద్దరికి విముక్తి కలిగిస్తాను అని అనగానే విశ్వ పిడికిలి బిగిస్తే నిహారిక చూపు రౌద్రంగా మారిపోతుంది. ఆహా, విడాకులిప్పించి తర్వాత ఏం చేస్తారు అని కళ్ళల్లో కోపం నింపుకుని వెటకారంగా అడుగుతుంది నిహారిక. ఆ తర్వాత మీ జీవితం మీ ఇష్టం అని తాపీగా సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుని మరీ అంటారు ఆయన. విశ్వ నిహారిక ఇద్దరూ కోపంగా చూస్తుంటే సుమన్ గారు శైలు గారు అయోమయంగా చూస్తారు. మీరు కోరుకోవాలి, కానీ మీ ఇద్దరికీ మీకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి కూడా చేస్తాను అని అంటారు ఆయన. ఆ మాటకి నిహారిక పళ్ళు కొరుకుతూ చూస్తుంటే, ఆయన కావాలని అలా మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు విశ్వ. హానిహా, నువ్వింకా వేదాంత్ గారినే ఇష్టపడితే వేద్ని వైషుని బ్రతిమిలాడి అవసరమైతే వాళ్ళ కాలు పట్టుకొని మరీ వేద్తో నీ పెళ్లి జరిపిస్తాను అని అనగానే, ఇంకా ఆపండి మీ వాగుడు అని అరుస్తుంది నిహారిక. నేను మీకు చెప్పానా నేనింకా వేద్ని ఇష్టపడుతున్నా అని కోపంగా అనగానే, అంటే నువ్వు వేద్ని మర్చిపోయావా, అది కూడా ఇంత తొందరగా అనగానే నిహారిక అలాగే చూస్తుంది. నేనింకా నువ్వు వేద్ని మనసులో పెట్టుకోవడం వల్లనే ఈ పెళ్లి యాక్సెప్ట్ చేయలేకపోతున్నావని అనుకున్నానే అని అంటారు ఆయన. నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేనిది వేద్ నా మనసులో ఉండడం వల్ల కాదు, మీరు నాకు తెలియకుండా ఇలా చేసినందుకు అని కోపంగా అంటుంది. ఓహో, అయితే నీకు వేద్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అతను నీ మనసులో లేడు. నువ్వు అసలు అతన్ని ప్రేమించలేదు. లేదు అని తనేమంది అర్థమయ్యి అందరి వైపు చూస్తుంది. అందరూ అలాగే చూస్తుంటే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. నిహారిక వెళ్ళిపోయాక సోమేశ్వర్ గారు విశ్వ దగ్గరికి వచ్చి, చూసావుగా అల్లుడు, నా కూతురు మనసులో వేద్ లేడని నేను నీకు క్లారిటీ ఇప్పించాను. మరి నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలి. లేకుంటే అందులో ఎలా దూరాలో ప్రయత్నాలు చేయాలి, కానీ ఇలా విడాకులు అనగానే పిడుకులు బిగిస్తే పిల్లలు పుట్టరోయ్ అని విశ్వబుగ్గ తట్టి నిహారిక కింద పడేసిన బట్టలు తీసుకుని, నువ్వు నా అల్లుడిగా మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ బట్టలు పెడతాలే అని వెళ్తారు సోమేశ్వర్ గారు. రూంలోకి వచ్చిన నిహారిక మాత్రం తను అన్న మాటల గురించి ఆలోచనలో పడుతుంది. నిజంగానే నేను వేద్ని ప్రేమించలేదా? ఒకవేళ ప్రేమిస్తే నేను వేద్ దక్కలేదు అని బాధపడాలి, కానీ నా కోపం మొత్తం నన్ను చీట్ చేశారు అని మాత్రమే ఉంది. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈయనేంటి ఈరోజు రూంలోకి రావట్లేదు అనుకుంటూ బెడ్ మీద కూర్చొని
వేద్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ముద్దు పెట్టించుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది వైషు బేబీ. అయినా ఈయన గారికి మా నాన్నతో మాట్లాడాలంటే చాలా బోర్ కదా, ఇవాళ మాత్రం ఇంతసేపు సొల్లేస్తున్నారేంటి అని ఆలోచించి ఇంకా ఈయనగారు వచ్చేలా లేరు అని హాల్లోకి వచ్చి, నాన్న ఆయనకి రొయ్యల వేపుడు కూడా ఇష్టం, మీరు అవి కూడా తెస్తే ఆయన సంతోషిస్తారు అనగానే, ఏంటి తల్లి ఇప్పుడా చెప్పేది, పొద్దున్న చెప్పవా అని కోటయ్య గారు అంటే, నేను మర్చిపోయాను నాన్న, మీరెళ్ళి తీసుకురండి అని వైషు అంటే, వద్దులేండి మావయ్య, ఇప్పటికే చాలా ఐటమ్స్ అయిపోయాయి, అవి ఇంకోసారి తెద్దురు, అసలే మనం కందిపప్పు రేట్ గురించి డీప్ డిస్కషన్లో ఉన్నాం అని ఆయన్ని ఆపాలి అని చూస్తాడు వేద్ బాబు. అదేంటి బాబు, అసలే మొదటిసారి మా ఇంటికి వచ్చారు, మీకు ఇష్టమైనవి వండి పెట్టద్దా ఏంటి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే, మనం మన రూమ్కి వెళ్దామా అని చేతులు కట్టుకొని మరీ అడుగుతుంది వైషు బేబీ. నో, నాకు బయట కొంచెం పనుంది, వెళ్ళాలి అంటాడు వేద్ బాబు. ఏం పని అని ఎదురుగా నిల్చుని కొంగు తిప్పుతూ మరీ అంటుంది. అది అది అని నాంచుతూ విశ్వ రమ్మన్నాడు అని అంటాడు వేద్ బాబు. విశ్వకి నేను చెప్తాలేండి, ముందు మన పని చూసుకుందాం అని వేద్ చేయి పట్టుకుని తనే లోపలికి తీసుకెళ్తుంది. కాదు లాక్కెళ్తుంది. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 88. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మరియు కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.